మా అధ్యక్షుల వారి గుండె గట్టిదే. ధమనుల్లో రక్త ప్రసరణ బేషుగ్గా జరుగుతోంది. కార్డియోవాస్కులర్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తోంది. బేఫికర్. శ్వేత సౌధం నుంచి ట్రంప్ ఆరోగ్యంపై విడుదలైన శ్వేతపత్రం ఇది. కానీ ట్రంప్ హెల్త్ అప్డేట్స్ పై ఈసారి ఎందుకంత పెద్ద పెద్ద డౌట్లు పుట్టాయి? దీని వెనుక డెమోక్రాట్ల కుట్రలు ఏమైనా ఉన్నాయా అనేది కొత్త మిస్టరీ. రిపబ్లికన్లు మాత్రం 600 మా సారు సెంచరీ కొట్టుడు పక్కా అంటున్నారు. 83 ఏళ్ల జో బైడెన్ డెమోక్రాట్లు గెలిపించుకున్న మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఎక్కడకు వెళ్లినా తూలిపడ్డం ఆయన మేనరిజం. ఛాతీలో చిన్నపాటి కణితి తప్ప ఆయనకు మరో సమస్య లేకపోయినా బైడెన్ ఆరోగ్యంపై అప్పట్లో రిపబ్లికన్లు విపరీతమైన ప్రచారాలకు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు డెమోక్రాట్ల వంతొచ్చింది. బైడెన్ కంటే 4 ఏళ్ల చిన్నోడే అయినా 79 ఏళ్ల ట్రంప్ హెల్త్ మీద సీజన్ కోసారి రూమర్లు పుడుతున్నాయి. లేటెస్ట్ గా ఫ్లోరిడాలోని ఓ బీచ్ లో షికార్కు వెళ్లిన ట్రంప్ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ఎర్ర టోపీ పెట్టుకుని గోల్ఫ్ డ్రెస్ లో కళ్ళు మూసుకొని నోరు తెరుచుకొని అపస్మారక స్థితిలో ఉన్న ఫోటో ట్రంప్ కేదో అయింది అనే అనుమానాల్ని రేకెత్తించింది. ఆయన్ను చూస్తుంటే జిమ్మీ కార్టర్ 100వ పుట్టినరోజు గుర్తుకొస్తుంది అంటూ విపరీతమైన కమెంట్లు మొదలయ్యాయి. ఎందుకంటే అమెరికా 36వ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ 100 ఏళ్ల తర్వాత సరిగ్గా 2 నెలలు మాత్రమే బతికారు. గత ఏడాది డిసెంబర్లో చనిపోయారు ఆయన. ఆ విషయాన్ని పరోక్షంగా ట్రంప్ కి ఆపాదించి ట్రెండింగ్ లో పెట్టింది అమెరికన్ సోషల్ మీడియా. ట్రంప్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని మినసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఓపెన్ గానే డిమాండ్ చేశారు. దీంతో ఉలిక్కిపడ్డ వైట్ హౌస్ వర్గాలు ప్రెసిడెంట్ గారి ఆరోగ్యంపై ఒక క్లారిటీ ఇచ్చి తీరాలని డిసైడ్ అయ్యాయి. వెంటనే ప్రెసిడెంట్ ట్రంప్ కి ఎంఆర్ఐ స్కాన్ చేయడం, దాని రిపోర్ట్ విడుదలవ్వడం అన్ని చకచకా జరిగిపోయాయి. తమ దేశ అధ్యక్షుడి గుండె పొట్ట అన్ని నార్మల్ గా ఉన్నట్టు వైట్ హౌస్ ఫిజిషియన్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది. ట్రంప్ 80కి దగ్గరయ్యారు. ఆ వయసున్న వ్యక్తుల్లో కార్డియో ఉదర ఇబ్బందులు కామన్. డొనాల్డ్ ట్రంప్ కైతే ఆ ఫిగర్ కూడా లేదని తేలిపోయింది. పైగా తనకు జ్ఞాపక శక్తి పరీక్ష నిర్వహించారని, దాంట్లో కూడా ఫస్ట్ వచ్చానని ట్రంప్ సెటైర్ వేశారు. ఈ ఏడాది జూలైలో కూడా ట్రంప్ హెల్త్ మీద సందేహాలొచ్చాయి. కాలి మడమ దగ్గర కొంచెం వాపు, చేతిపై చిన్న సైజు బొబ్బలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చింది. ట్రంప్ కి క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే వ్యాధి ఉన్నట్లు అప్పట్లో వైట్ హౌస్ ప్రకటించింది. వయసు మళ్లిన వారిలో ఇదంతా సహజమే అని కొట్టిపారేసింది కూడా. ఎక్కువ మందికి షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్లే చేతుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందట. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ట్రంప్ ఆస్పిరిన్ తీసుకుంటున్నారని, దానివల్లే సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయని క్లారిఫై చేసింది. పైగా థెరపిక్ చెప్పులు వేసుకుని కాళ్లను ఎత్తులో ఉంచుతూ బరువులు ఎత్తకుండా జాగ్రత్త పడుతుంటారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అయితే ఇంత చేసినా ట్రంప్ ఆరోగ్యం గురించి ప్రపంచమంతా బెంగ పెట్టుకుంటోంది. ఇక డెమోక్రాట్లయితే మరీనూ